ఇదైతే మనం ఇంటర్న్షిప్లో డే 2 అనమాట. ఇవాళ మనం శక్తి కాంపోనెంట్స్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కంపెనీ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ సిఎన్సి మిషన్స్ ఒక లైన్లో ఉంటాయి. అక్కడ లైన్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. మేము అక్కడ వెళ్ళి ఇవాళ ఎలా గడిచింది అని చెప్పి ఈ బ్లాగ్లో అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది కంపెనీ ఆఫ్ సెకండ్ డే? ఓకే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం సెకండ్ డే అనమాట. మనకి ఇవాళ కూడా వర్క్ చేసింది ఏం లేదు. ఇవాళ ఖాళీయే. లైక్ అబ్జర్వేషన్ షీట్ ఒకటి ఇచ్చారనమాట. దాంట్లో డే 1 అబ్జర్వేషన్ ఏంటి అని చెప్పి మనం దాంట్లో రాయాలన్నమాట. అంటే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్కి ఇన్ఛార్జ్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి మనం ఇలా ఇంటర్న్షిప్కి వచ్చామని ఆయన చెప్తే మనల్ని ఆ మిషన్ దగ్గర అతను ఉంటాడు, ఆపరేటర్. అతను ఏం చేస్తున్నాడో చూడండి అంటారు. ఎందుకంటే మనం కూడా రేపు పొద్దున అక్కడే మిషన్ ఆపరేట్ చేయాలి కాబట్టి. సో అతను వర్క్ ఎలా చేస్తున్నాడు, ఇంకా ఆ వర్క్ స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పి ఒక షీట్ అయితే ఇస్తారు మనకి. దాంట్లో మనం ఫిల్ చేయాలి. సో అది మ్యాటర్గా అది సెకండ్ డే అట్లా అయింది మొత్తం. ఇంకా అటు ఫ్రెండ్స్తో ఇటు తిరిగి మనల్ని ఎవరు పట్టించుకోరు. వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు. మనం ఇంకా డౌట్స్ ఏమైనా అడిగినా కానీ వాళ్ళు అంతగా ఇదిగా చెప్పరు. కేవలం కొంచెం చెప్పడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఎందుకంటే లాంగ్వేజ్ వాళ్ళకి సరిగ్గా రాదు. వాళ్ళు కూడా బీఈ చేశారు. బీఈ ఇంకా డిప్లొమా క్యాండిడేట్స్ వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా వచ్చేసి 1 ఇయర్ అవుతుంది. వాళ్ళకి అంత వర్క్ ఎందుకు వచ్చంటే వాళ్ళు అప్రెంటిస్ చేసేది. వాళ్ళు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ వాళ్ళు స్కిల్డ్ వర్కర్స్ చేస్తారు. ఎందుకంటే హెవీ వర్క్ ఉంటుంది వాళ్ళకి, అప్రెంటిస్ కాబట్టి. మనకన్నా ఎక్కువ శాలరీ కూడా వాళ్ళకి. మనకి 12,000 స్టైఫండ్. వాళ్ళకి వచ్చేసి మంత్లీ 17K పర్ హ్యాండ్ వస్తుంది అన్నమాట. మళ్ళీ మనకి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ. వాళ్ళకి సపరేట్ ఉంటుంది అది. తర్వాత నేను దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం నైట్ ఫుడ్ విషయానికి వస్తే మేము 6:30కి వచ్చింది. పోయినసారి ఏమో 6:45కి అట్లాగ వచ్చింది బస్సు. కానీ ఈసారి వచ్చేసి అరౌండ్ 8 అయినా కానీ బస్సు రాలేదు. మేమేమో 6:30కే రెడీగా ఉన్నాం. అక్కడ బస్సు వచ్చింది, ఫాస్ట్గా తినేయాలి, హ్యాపీగా పడుకోవాలి. ఎందుకంటే 8 అవర్స్ ఆఫ్ వర్క్లో మేము నుంచునే ఉన్నాం అక్కడ. రేపు పొద్దున్న నుంచుని ఎలా చేస్తామో మాకు అర్థం కావట్లేదు. కొంతమంది వెళ్ళిపోతామని మళ్ళీ సెకండ్ డే నుంచి చెక్ చేద్దామని చెప్పి కొంతమంది ప్లాన్ వేస్తున్నారు. తమిళనాడు మొత్తం చుట్టేసి వెళ్ళిపోతారు కొంతమంది. రేపు ఎంతమంది ఉంటారో నేను చెప్తాను. ప్రస్తుతానికి అయితే 27 మంది ఉన్నాం మేము. నెక్స్ట్ ఎంతమంది ఉంటారో డౌట్. సో అది గాయస్, బస్సు అయితే లేట్ అవ్వడం అసలు చాలా నాన్సెన్స్ అనిపించింది నాకైతే. ఇంటర్న్షిప్కి బయటకు వచ్చినప్పుడు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ ఉంటే ఇలాగే ఉంటుందన్నమాట. సో మా ఫ్రెండ్స్ అయితే ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మా కోసమే వీళ్ళు మళ్ళీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేపిస్తున్నారు అన్నమాట. చివరికి ఇదైనా దొరికింది మాకు తినడానికి. యాక్చువల్గా మేము తినేద్దాం అనుకున్నాం బయట, కానీ బస్సు వచ్చేసింది, తినేసాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.